కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని చంపేశాడు ఒక కొడుకు. నిజంగా దారుణమైన సంఘటననే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం గతంలో. అయితే ఈ కొడుకు బీటెక్ చదువుకున్నాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తానని అంటూ వెళ్ళాడు. కానీ అక్కడ ఏ ఉద్యోగం చేయకుండా ఏంటో సినిమా పిచ్చిలో పడిపోయి కొంతమంది చెప్తున్నారు ఈ అబ్బాయి సినిమాలో నటించాలని చాలా కోరికగా ఉండేది, చాలా చోట్ల తిరుగుతూ ఉండేవాడు, అలా జులాయిగా జల్సాగా డబ్బులు ఖర్చు పెడుతూ ఖాళీగా తిరిగేవాడు తప్ప ఏ ఉద్యోగం చేసేవాడు కాదు. ఎక్కడా సినిమా అవకాశాలు కూడా ఈ అబ్బాయికి రాలేదు. అందువల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు తల్లిదండ్రులు డబ్బులు అడుగుతూ వాళ్ళని వేధిస్తూ ఉండేవాడు. అలాగే పాపం తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉండేవారు. ఈ రోజున డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇంటికి వచ్చి తల్లిని చంపేశాడని చెప్పేసి ఈ వార్త అయితే మనం వింటున్నాం. చక్కగా ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తండ్రి కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నారు. అబ్బాయి బీటెక్ చదువుకున్నవాడు అయ్యుండి కూడా తల్లిని ఈ రకంగా ఎందుకు చంపేశాడనేది అర్థం కాని పరిస్థితి. ఎప్పుడూ కూడా ఇంట్లో తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకుంటూ ఉండేవాడంట. డబ్బుల కోసం దేనికోసం చెప్పిన మాట వినకుండా పొగరగా కోపంగా ఇలా ఉండేవాడు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు చూసేవారు, ఆ తల్లి కొడుకే కదా ఇంట్లో ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారులే, ఇది మామూలే కదా అని వాళ్ళు కూడా మామూలుగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే నేను నా కొడుకు హైదరాబాద్ నుండి సడన్గా ఇంటికి వచ్చాడు. పొద్దున్నే తల్లి చూసి అడిగిందంట, ఎందుకు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చావు, ఇప్పుడు అక్కడే ఉండొచ్చు కదా అని అడిగేసరికి నేను డబ్బుల కోసం వచ్చాను, నువ్వు డబ్బులు ఇమ్మనమంటే ఎందుకు పంపించలేదు నాకు అని చెప్పేసి ఆ కోపం వచ్చేసి తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అక్కడ కూరగాయలు కట్ చేసే కత్తుంటే ఆవిడ గొంతు కోసేశాడు. అయితే ఈ లోపు తండ్రి స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉంటే డోర్ వేసి గడి పెట్టేశాడు. ఆ తండ్రి బయటకు రావడానికి లేదు. ఇక్కడ ఈ తల్లితోటి వాదన వేసుకుని గొడవ వేసుకుని ఆ తల్లిని గొంతు కోసి చంపేశాడు. పైగా ఆ గదిలో నుంచి వరండాలోకి బయట వరకు కూడా ఆ తల్లిని అలాగే ఈడ్చుకొచ్చి పాడేశాడు. నిజంగా వింటుంటే ఏంటి కన్న కొడుకేనా ఈ రకంగా చేశాడు, బయట నుండి దొంగతనానికి వచ్చిన వాడు కూడా ఒక దొంగ కూడా ఈ పని చేయడాన్ని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తండ్రి చెప్తున్న మాట ఏంటంటే ఈ అబ్బాయికి మతిస్థిమితం సరిగ్గా లేదు, ఎప్పుడూ ఇలా గొడవ పడుతూనే ఉంటాడని మరి తండ్రి చెప్తున్నారు. మరి అది ఎంత నిజమనేది అర్థం కావట్లేదు. కానీ మరి ఇన్ని రోజులుగా ఆ పిల్లాడికి మతిస్థిమితం లేకపోతే మరి ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించలేదు? ఆవిడ ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు పిల్లల ప్రవర్తన గురించి కానీ పిల్లలకి ఏ రకంగా చెప్పాలన్న విషయాలు ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ సొంత కొడుకు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారు? చెప్పుకోవడానికి మాత్రం గొప్పగా బీటెక్ చదివాడు, కానీ సంస్కారం ఎక్కడైనా ఉందా? అమ్మ మీద ప్రేమ ఎక్కడైనా ఉందా? నిజంగా పిల్లాడికి లోకజ్ఞానం అనేది ఉందా? అయ్యో అమ్మని ఇలా తిట్టకూడదు, నాన్నని ఇలా తిట్టకూడదు, నేను బీటెక్ చదివాను, నాకు పెళ్ళి వయసు వచ్చింది, ఈ వయసులో నేను అమ్మా నాన్నని బాధ పెట్టకూడదు, ఇంకా ఎదురు నేను సంపాదించి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలన్న ఆలోచన ఆ పిల్లాడికి ఎక్కడైనా ఉందా? చూడడానికి ఎంత అందంగా ఉన్నాడో ఆ పిల్లాడు. పైగా తల్లిని కత్తితో గొంతు కోసి చంపేసి టీవీ పెట్టుకుని పాటలు పెట్టుకుని వింటున్నాడు. తండ్రి ఎన్నిసార్లు కేకలు పెట్టినా కూడా డోర్ తీయకుండా నీ పెళ్ళాన్ని చంపేశాను చూసుకో అని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. వెంటనే ఆ తండ్రి కేకలు పెట్టి గట్టిగా అరిచేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి డోర్ తీస్తే అప్పుడు ఈ విషయం తెలిసింది. చూడండి ఎంత క్రూరంగా ఉన్నాడండి ఆ పిల్లాడు. అసలు ఆ పిల్లాడు ఇన్ని రోజులుగా అలా గొడవ చేస్తూ ఉంటే ఎవరికి ఎందుకు చెప్పలేదు? ఆ పిల్లాడిని ఒక మంచి డాక్టర్ దగ్గర ఎందుకు చూపించలేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు బీటెక్ చదివాడు, ఉద్యోగం చేస్తానంటూ హైదరాబాద్ వచ్చాడు. మరి అక్కడికి వచ్చి ఇప్పుడు సినిమాలో అవకాశాలు కావాలని తిరిగాడా, లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం అసలు వెతికాడా, లేదా? ఎప్పుడు ఎంతోమంది పిల్లలు పొరుగురుల నుండి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. 20,000 15,000 30,000 ఇలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఆ పిల్లాడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా ఉందా చెప్పండి? ఏదైనా చెడు వ్యసనాలకి అలవాటు పడ్డాడా అని అనిపిస్తోంది. లేకపోతే ఇంత క్రూరంగా ఎందుకు ఉంటాడు చెప్పండి? తల్లిదండ్రులు ఆ విధంగా డబ్బులు అడుగుతుంటే వాళ్ళు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఏదైనా బెట్టింగ్ యాప్స్కి అలాగే ఏదైనా అలవాటు పడిపోవడమో, ఫ్రెండ్స్తో తిరిగి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోవడమో ఇలాంటిది ఏదో జరిగిందని అనిపిస్తుంది. తల్లిదండ్రులైనా కూడా ముందుగానే గమనించుకుని ఈ పిల్లాడి ప్రవర్తన తేడాగా ఉందని ఏదైనా ఒక మంచి డాక్టర్ దగ్గరికి ఒక 4-5 సార్లు కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళినా ఈ పిల్లాడిలో మార్పు వచ్చేదేమో అనిపించింది. ఇప్పుడు చూడండి, అక్కడేమో తల్లిని చంపేశాడు, ఆ కొడుకు జైలుకి వెళ్ళాడు, ఇక్కడ భార్య చనిపోయింది. పాపం ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఒక్క మనిషి చనిపోయేసరికి కుటుంబం చూసారా ఎన్ని కష్టాల్లోకి వెళ్ళిపోయిందో. కానీ పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలండి. ఎవరికి వాళ్ళే ఏమనుకుంటారంటే మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, బాగా చదువుకుంటున్నారులే, ఏదో చేస్తున్నారని ఇలా అనుకోకండి. పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోండి. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీటెక్లు చదివే వరకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఏం చేస్తున్నారు అనేది మనం ఎక్కడో ఊర్లో ఉన్న తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. మరి మేము ఎలా ఎంక్వైరీ చేసుకుంటాం? వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాం, వాళ్ళ వెనకాల మనం వెళ్ళి ఎక్కడ చూస్తామని చెప్పేసి ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మీ ఇప్పుడు పిల్లలు ఏ హాస్టల్లో అయితే ఉంటున్నారో అది మీకు తెలుసు కదా, అడ్రస్లు తెలుసు కదా, అక్కడికి రండి.
అక్కడ ఏ హాస్టల్లో ఉంటున్నారు, అక్కడ యాజమాన్యం ఉంటారు, వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చేయండి. మా పిల్లలు ఈ రూమ్లో ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, టైంకి వస్తున్నారా, ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉంటారని కొంచెం ఎంక్వైరీ చేసుకోండి, తప్పే ఉంది. లేదంటే మీ పిల్లల మీద కొంచెం ఏమాత్రమన్నా అనుమానం వచ్చింది అని అంటే పిలిపించి మాట్లాడి పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఏదో ఒకటి చేసి పిల్లల్లో మంచి ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి అన్నీ తెలిసిలే, వాళ్ళు బాగానే ఉంటారని మీరు అలాగే కనుక వదిలేశారని అంటే ఇదిగో చూశారు కదా, ఈ రకంగా తయారవుతారు. ఎంత చదువుకున్నా కూడా సంస్కారం లేదనుకోండి, ఆ చదువుకి ఉపయోగం ఉండదు, ఆ చదువుకి విలువ ఉండదు. అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఎంత చదివినా లోకజ్ఞానం కూడా ఉండాలి అని అంటాం. అంటే ఎవరిని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమగా ఉండాలి, మనం సొసైటీలో ఎలా బతకాలి, మనం ఏదైనా తప్పు చేస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు, ఇలాంటివి కూడా అర్థం చేసుకోవాలి. లోకజ్ఞానం అంటే ఇలాంటి విషయాలే ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ మనకి చదువుల్లో నేర్పించరు. చదివేస్తారు, సర్టిఫికెట్లు వచ్చేస్తాయి, కానీ అసలైన ఇలాంటి విషయాలు తెలియకపోతే ఎంత చదివి ఏం ప్రయోజనం చెప్పండి. ఆ కుటుంబం చూస్తే చూడముచ్చటగా ఎంత అందంగా ఉన్నారు. ఆవిడ ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి 10 మంది పిల్లలకి మంచి మంచి విషయాలు నేర్పించే ఆవిడే, కానీ తన కొడుకు విషయంలో పాపం ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పిల్లలు మనకి చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుంటారు, కానీ తల్లిదండ్రుల మాట వినరు. ఎప్పుడు చూసినా డబ్బులు కావాలని అంటారు, చిల్లరగా తిరుగుతూ ఉంటారు, పనికిరాని ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు, ఏ చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతూ ఉంటారు, ఇలా సెల్ ఫోన్కి బానిస అయిపోయి ఉంటారు. ఇలాంటి పిల్లల్ని ముందుగానే జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి ఈజీగా కనిపెట్టేయగలరు. ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలుస్తుంది, తెలియదని మాత్రం ఎవరు అనకండి. అలా తేడాగా అనిపించినప్పుడు మాత్రం వాళ్ళకి ఏం చేయాలనేది బాగా ఆలోచించి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు ఒక ప్రేమ మైకంలో పడిపోయి ఆ పనికిరాని నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, నేను వాడితోనే వెళ్ళిపోతానని ఇలా మొండిగా మాట్లాడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళలో మార్పు వస్తుంది. అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు బాగా గమనించుకోవాలి. పిల్లల్లో చెడు ప్రవర్తన ఉంది అని అంటే ముందు అర్జెంటుగా కౌన్సిలింగ్ ఇప్పించండి, అప్పుడు వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మనం కూకటపల్లిలో కూడా చూడండి, ఒక పిల్లాడు 10th క్లాస్ పిల్లాడే ఈ రకంగా చేశాడు. ఆ పిల్లాడు కూడా ఏంటి జల్సాగా తిరగాలని అలవాటు, సెల్ ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు, ఇంకా ఇలాగ చేతిలో డబ్బులు, స్కూల్కి వెళ్ళకపోవడం, ఇలాంటి వాటి వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా ఏం చేయడానికన్నా రెడీ అయిపోయి ప్రాణాలు తీసేస్తున్నారు. అక్కడ చిన్న వయసు నుండే పిల్లల విషయంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది గమనించుకుంటూ ఉండండి. నిజంగా చెప్పాలనంటే మగపిల్లలు ఎక్కువ తల్లితోనే అటాచ్మెంట్ ఉంటారు, అలాగే తల్లులు కూడా మగపిల్లల మీద ఎక్కువ ప్రేమను చూపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, తల్లితోటి ప్రేమగా ఉండవలసిన కొడుకే ఈ రకంగా చేశాడు అని అంటే వినడానికి ఎంత బాధాకరంగా అనిపిస్తుందో. చెట్టు అంత ఎదిగిన కొడుకు, త్వరలో పెళ్లి కావాల్సిన కొడుకు ఇలా కన్న తల్లిని చంపేశాడు అని అంటే ఆ కుటుంబం చూడండి ఏమైపోయిందో. ఇప్పుడు పిల్లలలో ఏదైనా చెడు ప్రవర్తన ఉంది అని అంటే సాధ్యమైనంత వరకు మీరు చెప్పడానికే ప్రయత్నం చేయండి. సరే మీ మాట వినట్లేదు, మొండిగా ప్రవర్తిస్తున్నారని అన్నప్పుడు ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించండి. అదేమీ తప్పు కాదు, సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాట కంటే బయట వాళ్ళు చెప్పిన మాటే బాగా వింటారు. డాక్టర్లు అయితే పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏ రకంగా చెప్తే ఈ పిల్లలు వింటారో ఆ డాక్టర్లకు కూడా బాగా తెలుస్తుంది. మా పిల్లలు అలా చేయరు, మా పిల్లలు ఇలా చేయరు అని మాత్రం ఎవరి పిల్లల గురించి వాళ్ళు గొప్పగా మాత్రం చెప్పుకోకండి. వాళ్ళకి లక్షలు పెట్టి చదివిచ్చేస్తున్నాం, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారని ఇలా కాదు వదిలేయడం. అలాగే హైదరాబాద్ వెళ్ళారు, ఉద్యోగాలు చేసేస్తున్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసని ఇలా కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఇప్పుడు ఏదైనా మనం జరిగిపోయిన తర్వాత బాధపడే కంటే ముందుగానే మనం మేల్కొని పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.